మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు సంచలనం రేపాయి. కానీ నమ్ముకుంటే జేబీఎస్ లో కూర్చోవాల్సి వస్తుందని ఏకంగా కేటీఆర్ హెచ్చరించారు రేవంత్. గతంలో సబిత తనను ఎలా మోసం చేసిందో అసెంబ్లీలో బయటపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు చిచ్చురేపాయి. ఆడబిడ్డను నిండు సభలో అవమానించారంటూ సెంటిమెంట్ గేమ్ మొదలుపెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సీఎం రేవంత్ దిష్టిబొమ్మలు దగ్ధం చేసి నిరసన తెలిపింది. సబిత ఫ్యామిలీతో సీఎం రేవంత్ రెడ్డికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్, అంతకు మించి బంధువులు కూడా. పైగా రేవంత్, సబిత కుమారుడు కార్తీక్ రెడ్డి ఇద్దరు కలిసి బిజినెస్లు కూడా చేస్తున్నారు. ఇద్దరు విదేశాలకు ఎన్నోసార్లు చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. ఇంతటి సన్నిహిత సంబంధాలున్న రేవంత్ సబితను ఎందుకు టార్గెట్ చేశారు? నిండు సభలో ఆమె గురించి ఎందుకలా మాట్లాడారు? సబిత రేవంత్ ను అంత హర్ట్ చేశారా అన్న క్వశ్చన్స్ ఇప్పుడు రేజ్ అవుతున్నాయి. అయితే సబితను సీఎం రేవంత్ టార్గెట్ చేయడం వెనుక భిన్న కారణాలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యూహంలో సీఎం రేవంత్ చిక్కున్నారని, అందుకే అనుకోకుండా ఆమెపై అలాంటి కామెంట్లు చేశారని ఇప్పుడు టాక్ నడుస్తుంది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ అత్యంత సన్నిహితులు. గత ఎన్నికల్లో సబితపై పోటీ చేసిన కేఎల్ఆర్ ఓటమి పాలయ్యారు. ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా సబిత మళ్లీ సొంత గూటికి వస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సబిత గనక పార్టీలోకి వస్తే మహేశ్వరంలో కేఎల్ఆర్ సెకండ్ గ్రేడ్ లీడర్ గా మారే ప్రమాదం ఉంది. పైగా జిల్లాలో సీనియర్ లీడర్ అయిన సబితకు మంత్రి పదవి కూడా దక్కే అవకాశం ఉంది. అందుకే ఇక సబితకు మొత్తంగా డోర్స్ క్లోజ్ చేయాలన్న ప్లాన్ లో భాగంగానే బట్టి సబితపై ముందుగా విమర్శలు చేశారని చెప్తున్నారు. సీఎం రేవంత్ కూడా ఆ వ్యూహంలో చిక్కుకొని వివాదాస్పద కామెంట్లు చేశారని అంటున్నారు. ఇక ఈ దెబ్బతో సబిత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఇలా తన సన్నిహితుడి కోసం బట్టి వేసిన ప్లాన్లో రేవంత్ చిక్కున్నారని ఇప్పుడు ప్రచారం నడుస్తోంది. ఏదేమైనా సబిత విషయంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లు మంచి ఎంత చేశాయో గానీ బీఆర్ఎస్కి అనుకోని ఆయుధం ఇచ్చినట్లయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.